ఈ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చా ఆఫీస్లో కానీ ఇళ్ళలో? పెట్టుకోవచ్చు. ఓకే. ఒక మిత్రుడు 100% బహుకరించాడు, పెట్టుకోవచ్చు. కాశీ నుంచి తీసుకొచ్చారు. సంతోషం. ఉమ్, అమ్మవారే చాలా ఉమ్, వినరా, ఉమ్. 100% పెట్టుకోండి. మంచి ఓకే. శక్తి స్వరూపిణి ఉమ్, వినరా, చాలా అంటే చాలా శక్తి స్వరూపిణి, ఎన్ని అని చెప్పలేము. రైట్. సో నరఘోష, నరబాధ, మన దృష్టి దోషము, అదేవిధంగా చెడు సంబంధిత ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, కలత్ర ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, పిల్లలు మన మాట చెప్పడం వినటం లేదు అనుకునేటువంటి వారికి కానీ, ఇలా అన్ని విషయాలలో కూడా ఉమ్, అమ్మవారును మంచి బుద్ధితో మీరు దండం పెట్టుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇది సో ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఏం చేయబోతున్నారు? మాకు తెలియదు యాక్చువల్గా. గుప్త నవరాత్రులు అంటే ఏంటి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? సో వారాహి అమ్మవారికి సంబంధించి మన యొక్క దేవాలయంలో అమ్మవారి యొక్క కలశ స్థాపన ఉంటుంది. ఉమ్, సో నిత్యము అమ్మవారికి షోడశోపచార పూజా విధానంగా నిత్యము చేస్తూ, సో ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి హోమాన్ని చివరి రోజు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. సో నిత్యము ఈ 9 రోజులు అంటే 10వ రోజు నేను దశమి రోజు చేస్తాను. ఈ 9 రోజులు కూడా చక్కగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన నిత్యము. ఎవరైనా గోత్రనామాలు చెప్పినా కూడా వారి గోత్రనామాలపై నిత్యం కూడా అర్చనాది కార్యక్రమాలు చేయించేసి చక్కగా కూడా ఓకే. అమ్మవారికి సంబంధించినటువంటి మూలమంత్ర జపాలు చేసేసి ఓకే. చివరి రోజు మూలమంత్ర హోమము చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఇందులో ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు సో మీకు ఫోన్ చేసి గోత్రనామాలు ఇస్తే మన పేరు మీద మీరు అర్చన చేస్తారు? ఖచ్చితంగా ఓకే. 9 రోజులు కూడా ఓకే. చక్కగా చేసి వారి సంకల్పం కావాలి. ఓకే. దేనికోసం? అవును, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం దేనికోసం? కరెక్ట్. ఏదైనా ఒక సంకల్పం పెట్టుకోండి. 4-5 వద్దు. మధ్యలో ఎక్కువగా నీళ్లు పోస్తే పలసనైపోతుంది అన్నట్టుగా అవును. ఏదైనా ఒక సంకల్పం గట్టి కోరుకోండి. గృహమా, ఆర్థికంగానా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏమిటి ఒక కోరిక గట్టిగా మీరు సంకల్పం చేసేసుకోండి. అది 100% సంకల్పం చేసేసి అమ్మవారి మూలమంత్రాలకు సంబంధించినటువంటి జపం చేస్తే రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. ఓకే, రైట్. అంటే మేము ఇళ్ళల్లో కూడా చేసుకోవచ్చా? నేను అదే చెప్తున్నా. ఇంట్లో చేసుకునేటువంటి వారు తప్పకుండా సపరేట్గా అమ్మవారికి ఒక పీటను ఏర్పాటు చేయండి. మామూలు పీటను, ఒకటి చెక్క పీటను కానీ ఇప్పుడు ఏర్పాటు చేసి కుదిరితే దానిపై ఒక క్లాత్ను 1 మీటర్ ఒక క్లాత్ను చక్కగా, అది బ్లూ కలర్ కానీ లేదా మనకు రెడ్ కలర్ కానీ వేసి దానిపై నిండుగా బియ్యాన్ని పోసి ఒక రాగి కలశాన్ని పెట్టేసి దానికి చక్కగా కూడా కంకణం కట్టి ఒక 3 తమలపాకులు కానీ లేదా ఒక మామిడాకులు కానీ వేసి ఒక పూర్ణంతో ఉన్నటువంటి కొబ్బరికాయ, అంటే బూరు తీయనటువంటి కొబ్బరికాయని పెట్టండి. పెట్టి చక్కగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం నేను చెప్తున్నా ఇప్పుడు. నేను చెప్పేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేసుకోండి. 108 సార్లు జపం చేసుకొని దీపారాధన చేసి జపం చేసుకున్న తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దానిమ్మకాయ కానీ లేదా మనకు వడపప్పు పానకం కానీ లేదా మన చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ నివేదన చేయండి రోజు. ఓకే. సో 9 రోజులు కూడా 9 అవతారాలు అమ్మవారికి సంబంధించినవి. ఈ విధంగా చేసిన తర్వాత 10వ రోజు కుదిరితే ఇంట్లో చక్కగా కూడా ఈరోజు అంటే ఇంట్లో కానీ ఒక 4 పిలిచి భోజనం పెట్టే ప్రయత్నించండి. ఒక 4 పిలిచి, అంతే, ఎక్కువ ఏదొద్దు. ఓకే. రిలేటివ్సా లేదా ఇంటి పక్క వాళ్ళ, రిలేటివ్స్ అయితే వద్దనే అంట నేను, ఇంటి పక్క వాళ్ళ వీళ్ళు అంట. ఎందుకంటే మనం ఇది చేసినా వాళ్ళకు కుల్లే అబ్బో ఏదో వేసేసింది వీళ్ళేమో వేసేస్తారని చెప్పి అనుకుంటారు. మనం అప్పు తీసుకొని ఇల్లు కట్టినా దీనికి ఎక్కడి నుంచో పైసలు వచ్చినా అనుకుంటాడు వాడు. అంటే అట్లా ఉన్నది పరిస్థితి. ఎవరినేమనేటట్టుగా లేదు. బంధువులు కాదు, రా బంధువులు. సో ఆ విధంగా అమ్మవారిని ధ్యానం చేసుకొని ఒకసారి మంత్రాన్ని చూద్దాం. ఓకే. ఓం వారాహి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే హుష్ ఫట్ స్వాహ. ఓం వారాహి సర్వతోమాం రక్ష రక్ష దుర్గే హుష్ ఫట్ స్వాహ. ఈ మంత్రం ఒకటి. మరొకటి వచ్చేసి మహిషవాహనాయై చ విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్.
మహిషవాహనాయై చ విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. సో ఈ మంత్రం ఏదైతే ఉందో దీనిని ఖచ్చితంగా 108 సార్లు చదవండి. పిల్లలతో చదివిపియండి. ఓకే. ఎవరికైతే జాతకరీత్యా రాహుకేతువు దోషాలు ఉంటాయో, సర్పదోషాలు ఉంటాయో, వారి అంటే పిల్లల జాతకంలో లగ్నంలో కానీ, పంచమ భావంలో కానీ, సప్తమ భావంలో కానీ రాహుకేతువులు కొంతమేర ఉండేటువంటి వారు 100కు 200% కూడా ఈ మంత్రాన్ని చదువుకొని కేవలం ఆ యొక్క పీటపై బియ్యాన్ని పోసుకొని ఒక కలశాన్ని పెట్టుకొని దానిపై ఒక పూర్ణ బూరు తీయనటువంటి ఆ యొక్క కొబ్బరికాయను పెట్టేసి చక్కగా కూడా శ్రీ వారాహి మాతాయే నమః అని చెప్పి మనసులో అనుకొని తల్లి నువ్వు వచ్చావు అనేటువంటి భావనతో ఉండి చక్కగా కూడా దీపారాధన చేసుకొని ఎర్రటి పుష్పాలు, మందార పుష్పాలు అమ్మవారికి ఎంతో ప్రీతి, ఎర్రటి పుష్పాలు పెట్టండి ఆ యొక్క కలశం వద్ద. ఇట్టి కలశాన్ని 9వ రోజు పూర్తయిన తర్వాత 10వ రోజు దాన్ని కదిలించేసి అందులో ఉండేటువంటి బియ్యాన్ని తప్పకుండా మీరు ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. అంటే ఇప్పుడు మనం ఒడిబియ్యం పోసిన తర్వాత ఎట్లనైతే వంట వండి తింటామో ఆ విధంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని మీరు చక్కగా కూడా ఆ యొక్క బియ్యాన్ని పెట్టేసుకొని ఇంట్లో అందరూ భుజించవచ్చు శాకాహారంగా. అద్భుతంగా చెప్పారు గురుగారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.